అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 29 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనస్సు నిశ్చలమై ఉంటే పర్వతాన్ని కూడా కదిలించగల శక్తి వస్తుంది. ఆత్మవిశ్వాసం కలిగినవాడు అసత్యాన్ని సులభం చేస్తాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 29, 2025 సోమవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసము, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 6:05, సూర్యాస్త సమయము 6:07, చంద్రోదయము 12:15, చంద్రాస్త సమయము 11:20. ఈ రోజున తిథి సప్తమి, సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2:27 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 29 సాయంత్రం 4:32 వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మూల. సెప్టెంబర్ 29 రాత్రి 3:54 నుంచి సెప్టెంబర్ 30 ఉదయం 6:17 వరకు మూల నక్షత్రమే ఉంటుందండి పూర్తిగా. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ ధనుసు రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము సౌభాగ్య. సెప్టెంబర్ 29 రాత్రి 12:31 నుంచి సెప్టెంబర్ 30 రాత్రి 1 గంట వరకు సౌభాగ్య ఉంటుంది. తదుపరి శోభన ప్రారంభమవుతుంది. కరణము వనిజ. సెప్టెంబర్ 29 సాయంత్రం 4:32 వరకు. తదుపరి భద్ర. సెప్టెంబర్ 30 తెల్లవారుజామున 5:23 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 12:41 నుంచి మధ్యాహ్నం 2:26 వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 4:31 నుంచి ఉదయం 6:16 వరకు వర్జ్య వ్యాప్తి ఉంది అండి. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:17 వరకు. మరలా మధ్యాహ్నం 2:52 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:38 నుంచి ఉదయం 9:08 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:35 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:33 నుంచి 5:21 వరకు ఉంటుంది. అమృత కాలము రాత్రి 11:18 నుంచి రాత్రి 1:05 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 6:07 నుంచి సాయంత్రం 6:31 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:07 నుంచి మధ్యాహ్నం 2:55 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయము 11:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కాశీ వారణాసి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, పార్వతీదేవి కాలరాత్రి రూపం ఎప్పుడు ధరించింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సద్దుల బతుకమ్మ పండుగ, అలాగే సరస్వతి పూజ ప్రారంభం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, అన్నప్రాసనకు, వ్యాపార పనులకు, వ్యవసాయ పనులకు, శాంతి పూజలు నిర్వహించుకోవడానికి, పెళ్లి చూపులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ, మీనరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 30 ఉదయం 6:09 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 29 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.